పక్కన కూర్చున్న వాడు నొక్కుళ్ళు గిచ్చుళ్ళు చేసి బాగా ఇబ్బంది పెట్టేశాడా? ఎప్పుడు 8వ సీట్లకు మారాక జాగ్రత్తగా లోపల పెట్టుకున్నాను, కానీ చెయ్యి పర్సు కోసం పెట్టాడని నాకేం తెలుసు. ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్కి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట. అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు, నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. ఇదేటమ్మగారు, ఇల్లు మారిపోయారా? కాదు, మొగుడు మారిపోయాడు. డౌట్ లేదు, నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. అందుకే మావయ్య చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా అంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. 10వ తారీఖు పొద్దున్నే రాజేశ్వరి కళ్యాణ మండపంలో వేలూరు వారి పెళ్లి. ఓకే. 11వ తేదీ మధ్యాహ్నం కొట్టం గోవిందం గారి తద్దినం. పాపం స్వీట్ ఏం చేయిస్తాడో. 12వ తేదీ సాయంత్రం మాచవరం వారింట్లో మెచ్యూరిటీ ఫంక్షన్. ఇది చాలా టేస్ట్ గా ఉంటుందబ్బా. 13వ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి గృహప్రవేశం. ఓకే. తర్వాత 1 వీక్ గ్యాప్. ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలరా భగవంతుడా? సన్నగా అరనవ్వే నవ్వగా. ఏమయ్యా బాగున్నావా? నమస్తే డాక్టర్ వైకుంఠం గారు. నీ బొంద డాక్టర్ కైలాసం. ఏంట్రా జబ్బు? ఒక్కటే దురద సార్, గజ్జి తావరా చెడువు ఒక్కోలేక చేస్తున్నారు. వెరీ గుడ్, దానికి మంచి మందు ఇస్తాను, కంగారు పడక. ఇదిగా ఈ మందులు 1 వీక్ వాడరా, తగ్గిపోతాయా సార్? ఏం తగ్గవు, ఎంతెంత పెరుగుతాయి గోల్డ్. చక్కగా గోక్కుందు. డాక్టర్ కైలాసం చెయ్యట్టుకుంటే. హాయ్ హాయ్, రాత్రి సినిమా ఎలా ఉంది? ఏ సినిమానో, 8 సీట్లు మారాల్సి వచ్చింది. ఏ పక్కన కూర్చున్న వాడు నొక్కుళ్ళు గిచ్చుళ్ళు చేసి బాగా ఇబ్బంది పెట్టేశాడా? ఎప్పుడు 8వ సీట్లకు మారాక. ఏ రేణు, ఆగక్కడ. మార్నింగ్ 7 o'clock ట్యూషన్ అయిపోతే 9 గంటల వరకు ఏం చేస్తున్నావే? రోడ్డు మీద ఓ రోమియో వెంటబడ్డాడు మేడం. అలాగా? అలాంటప్పుడే చాలా ఫాస్ట్ గా వచ్చేసేయాలి. నేను ఫాస్ట్ గానే నడిచాను మేడం, కానీ వాడే డెడ్ స్లోగా నడిచాడు. అంటే అర్థం చేసుకోరు. కర్మ కలిక. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస అలాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన అయిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, నాకు బతకాలని లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా? అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి? మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఇయాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్, ఇదొక కేసు మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలేంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే 2వ. వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యా రా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి? ఇంకేడ్ చేయకు. ఏడు చేసినా పుడతా. నీకు ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవునుగా డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు. అక్కడే పొరపడతారు. మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్-అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో 1/2 గంటకే పోయాడు. పోయాడా? అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. ఎంత మంచి డాక్టర్ గారు మీరు. ఈ ఫుడ్ కొట్టాయి. ఎల్లో 100 రూపాయలు ఇసుకో బాబు. పుట్టుకుంటోని బాబాయ్, ధర్మం చేయండి. పాపం గుడ్డోడు అంట, దానం చేద్దాంలే. ఎవడో ధర్మాత్ముడు సల్లే దానం చేసాడే, మనం ఇది కాదులే, ఇచ్చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, రూపాయి నాట్ యాక్సెప్టబుల్, మినిమం 10 రూపీస్. అదేంటయ్యా, పుట్టు గుడ్డోడు అన్నావు కదా, ఎలా కనపడింది? అవును బాబు, పుట్టినప్పుడు గుడ్డోనే, ఆ తర్వాత ఆపరేషన్ చేసుకున్నాడుగా. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. బాధపడికే, ఊరుకో. ఏమైంది? మార్నింగ్ షోలో ఎవరో పర్స్ కొట్టేశారట. అయ్యో, జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. జాగ్రత్తగా లోపలే పెట్టుకున్నాను. ఇంటర్వ్యూలో ఎవడో వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు. అయితే చెయ్యి పెట్టడం కూడా చూడలేదా? చూశాను, కానీ చెయ్యి పర్స్ కోసం పెట్టాడని నాకేం తెలుసు. ఏంటిది? నువ్వు జస్ట్ నాకు 5 lakhs బాకీ ఉన్నట్టు స్టాంప్డ్ అగ్రిమెంట్. నాన్సెన్స్. నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా. అయినా మీ బాబు 2 లక్షలాగా ఇస్తా. ఈ ఏడాది నీ లాడ్జింగ్, బోర్డింగ్, మేకప్, గికప్ 1.5 లక్ష అయింది. సో బ్యాలెన్స్ 50,000. మరి వడ్డీ? మా నాన్న వడ్డీకేగా తెచ్చారు. జస్ట్ 5 rupees ఇంట్రెస్ట్. టూ మచ్. 2 రూపీస్ కి మార్కెట్ లో దొరుకుతుంది, నేను ఒప్పుకోను.
అమ్మో 1,20,000. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని, వంట పని, తోట పని, చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను. ఎవరి కోసం? నువ్వు ఇంటికి వాళ్ళవి. ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా. అది కాదు. అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి 1000 చొప్పున జీతం అడిగినా 40,000 అవుద్ది అంతేగా. అంతేకాదు, సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు 5,000 రూపీస్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది. నిన్ను పెళ్లాడడం వల్ల దాన్ని వదులుకున్నాను. సో 60,000 నష్టం. ఇదొకటా? ఇదే కాదు, నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 lakhs ఖర్చు పెట్టారు. అది కాంపన్సేట్ చేయాల్సిందే. అంత అయ్యి ఉండదు, నేను నమ్మను. అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్కి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట. సో ఏడాదికి ఎంత అవుతుంది? ఇది అన్యాయం. నేను నిన్ను అసలు ముట్టుకోలేదు. నేను వద్దనలేదు. ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు ఛార్జ్ చేస్తారట. ఆ లెక్కన 365 ఇంటూ 500. అమ్మో 1,82,500. గుడ్. చూడండి మొగుడు గారు, ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 లక్షలేంటి, అంతకంటే ఎక్కువే అవుతుంది. కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను? ఓన్లీ 5 lakhs. లూసీ ఫాదర్ 20 లక్షల కట్నంతో పాటు గ్రీన్ కార్డ్ ఇస్తాను. అంటే ఆ 20 మైనస్ 5 15 ప్రాఫిట్. నో ప్రాబ్లం. ఇలా పెడతా. ఇదిగో నీ 5 lakhs. ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం. ఏంటా లుక్? అన్నట్టు శంకర్, మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదూ ఈ డైవర్స్? మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని. ఏం తెస్తావా? 5 lakhs. ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్? ఈ 5 ఉంచుకో. ఇది నా పర్సనల్ మనీ. ఐ మీన్ నా కష్టార్జితం. అయితే సంతకం పెట్టవా? ఇంకెందుకు శంకర్, నువ్వు అడిగిన 5 lakhs ఇచ్చేసానుగా. ఇంకా కావాలా? అయితే ఇంకో 6 నెలలు ఆగు. ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకెంత కావాల్సి వస్తే అంతా అరేంజ్ చేస్తాను. ఓకే? నా మీద కోపం పోయిందా? డబ్బు ఇచ్చేసాను కనుక పోయి ఉంటుందిలే. రైట్? ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు? హాయిగా సంసారం చేసుకుందాం. ఓకే? పెళ్ళాన్ని ఎలా వాడుకోవాలో తెలీదు పిచ్చి నాగనకి. శంకర్, ఏ శంకర్, ఇంత అందగత్తెను ఎదురుగా పెట్టుకుని అంత గాఢంగా ఎలా నిద్రపోగలుగుతున్నా? నిద్రవా? దానికి లేదు మరీ అడగాల? ప్రేమించి పెళ్ళాడి దగ్గరికి తీసుకోకపోవడం మరీ దారుణం కదా. సారీ, అది ఆంధ్రాలో కాదు అమెరికాలో. బొజ్జమ్మా. పోనీ అక్కడ ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుందాం, ఇక్కడ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఆహా, నాకు తెలుసమ్మా. నువ్వు టచ్ చేస్తే నేను పిచ్చెక్కిపోతా, పిచ్చెక్కితే పిల్ల పడతారు, పిల్ల పుడితే నేను వేసి అడగలేను. చైల్డ్ సెంటిమెంట్. అందుకే ఈ నాన్ టచింగ్ థియరీ. అబ్బా, నా మాట వినిపించుకోవేంటి శంకర్? ఎందుకు వినాలమ్మా? నువ్వు ఆడా నేను మగా. నువ్వు చెప్తే నేను వినాలా, నేను చెప్తే నువ్వు వినాలా? ఏది కరెక్ట్ అయిన థియరీ? భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువలేంటి శంకర్? మొగుడు చెప్పింది పెళ్ళాం వినాలి, వైఫ్ చెప్పింది హస్బెండ్ వినాలి. ఒకరికొకరు చెప్పుకుని ఒకే నిర్ణయం తీసుకోవాలి. అదే కదా సారమున్న సంసారం. అమ్మమ్మ లెసలు పీకేస్తుంది. లెసలు నిన్నే థియరీ కాదమ్మడు మంది. పడగా అయ్య బాబాయ్, టైం అయిపోతుంది. బిల్ గేట్స్ కల్లోకి వచ్చేస్తాడు. అయ్యో, నేనండి ఆనందం బిఏ కరస్పాండెన్స్. ఏంటంటే మంచి బ్యాడ్ న్యూస్ విన్నాను. బ్యాడ్ న్యూస్ ఏంటయ్యా? అదేనండి, పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను. నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్. పొలానందం కట్ అయింది. ఐసి మళ్ళీ కట్టవచ్చు చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. ఎలా ఫోన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్.
మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో. మళ్ళీ నేనే సార్, ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సెల్లర్. ద కస్టమర్ యూ హ్యావ్ డయల్ either turned off or out of calling area. Thank you. ఆట కావాలా పాట కావాలా? ఒరే అల్లుడు ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ లేకపోతే మా ఆవిడ. అల్లుడు కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవరిలో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డయల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మావా. చంపేస్తున్నాడు. కళ్ళు దాగిన కోతులను గెంతినప్పుడు అనుకున్నాను ఇదా గులానందం గడి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్ ఇక్కడ కూడా వచ్చేసావా? సార్ ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఎందుకు ఇలా చేసింది చెప్పండి. మరి అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యి బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టమేదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. ఎవన్నో తగులుకుని ఎదురింట్లోనే కాపురం పెట్టకపోతే వేరే ఊళ్ళో తగలడచ్చు కదా. చిచి, పాడు సంత అని పిల్ల పిట్టపిట్లాడిపోతుంది. అయితే ఇది జెండా లేపేస్తుందేమో. అమ్మ చూడవే కామెంట్స్. అది చేసిన వెధవ పనికి ఈ దరిద్రం తప్పదే. వాక్మెన్ కొనిస్తాలే, పాటలు తప్ప ఇంకేం వినపడం. అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది. పరువు అంతా గంగలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్. చెప్పింది చాలు. నిన్న అసలు అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు, వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు, ఎంత ఆనందమైన వారు చెప్పు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడిందట. పేడబుద్ద. అదిగో చూసారా, నా ఒక్క మాటకి మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఈదిలోకి వెళ్ళారనుకోండి, మీ బతుకు ఎరగడ్డే. అంటే పిచ్చి హాస్పిటల్. అయ్యి బాబు, అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మావయ్య చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా ఉంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడితే అంత హ్యాపీగా ఉంటే మనమైనా చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు. డౌరీ గురించి వరీ లేదు. 1 లక్ష అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావయ్య. ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతా మావయ్య. ఆ లూసీ కాపోయినా పర్వాలేదు మావయ్య. ఓకే, డన్. ఇలా కూర్చోమ్మా. ఎలా బాగుందా మావయ్య కుంటిదో? పిల్ల లెగ్స్ మాటకేం కానీ ఫేస్ చూస్తే లక్ష్మిరా. ఫేస్ కాదు, పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి బెటరేమోనే. దాని గొడవ ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? వేసుకో, ఒకటి కాదు 100 వేసుకో. ఏ ఆడదాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మాయన అడుగు. నాకు పెట్టరా బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్. అంత అందమైన అమ్మాయితో 1 year కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు, నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. లంగాలు, లుంగీలు, రంగురంగుల చీరలు. అమ్మగారు, క్రాంతమ్మ గారు, మంచి మంచి పట్టు చీరలు అట్టుకొచ్చాను అమ్మగారు. రండి అమ్మగారు త్వరగా.
వస్తున్నా వస్తున్నా. ఇదేంటిది వాయిస్ పడుతుంది, అమ్మాయి గారు కనపడతలేదు. ఓయ్ ఇక్కడున్నా. ఇదేటి అమ్మగారు ఇల్లు మారిపోయారా? కాదు, మొగుడు మారిపోయాడు. తెలుగు వంద